ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ కేసులో A35 ఉన్నటువంటి బాలాజీ యాదవ్, అదేవిధంగా వాళ్ళ తండ్రి అయినటువంటి కులాయప్ప వీళ్ళ ఆస్తుల్ని జప్తు చేయాల్సిందిగా ఈ యొక్క మద్యం కుంభకోణాన్ని విచారిస్తున్న సిట్టు ప్రభుత్వాన్ని కోరినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దానికి అనుమతి జారీ చేసింది. గతంలో రాజకేశ్ రెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేశారు. మరి అయితే ఈ జప్తుల పర్వం ఇంకా ఎంతవరకు కొనసాగుతుంది భవిష్యత్తులో? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇది ఇంకా వరకు అయిపోయింది అంటే లేదు, ఇంకా చాలా ఉందని చెప్పేసి అనేక ఊహాగానాలు మనకైతే వ్యక్తం అవుతున్నాయి. తాజాగా చూసుకుంటేనేమో ఇదే కేసులో A35 ఉన్నటువంటి బాలాజీ యాదవ్ ఆస్తుల జప్తుకి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆస్తులు కూడా జప్తు చేస్తున్నట్టు సమాచారం అవుతుంది. మొత్తంగా ఈ జప్తుల పరం ఏంటంటారు? కల్తీ నెయ్యి సిబిఐ సిట్ చార్జ్ షీట్ ఇచ్చింది. దాంతోనే జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఇప్పుడు ఈ మద్యం స్కాము, ఈ సిట్ ఏంటా ఇన్నాళ్ళు మౌనంగా ఉంది, అసలు ఈ మద్యం మాట్లాడతలేదు అనుకున్న దీంట్లో ఇప్పుడు ఈ జప్తు, అటు ఆ చార్జ్ షీట్, ఇప్పుడు ఈ జప్తులు, ఇవాళ ఉక్కిరి బిక్కిరి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బాలాజీ కుమార్ యాదవ్ అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బినామీ అని మొత్తం ఏది ఆ మద్యం డబ్బులన్నీ కూడా అతను మరి ఆ కుళాయప్ప పేరు మీద ఆస్తులు కొన్నారని, అసలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అంత ఆస్తులు కూడబెట్టే అంత ఆర్థిక స్తోమత వాళ్ళకి ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఈ జప్తుకి వాళ్ళు ఆదేశించినటువంటి ఆ భూములన్నీ కూడా ఒకసారి మనం పరిశీలిస్తే దగ్గర తిరుపతి అర్బన్ మండలం మంగళం గ్రామంలో వసుప్రధ ఎన్క్లేవ్లో మరి 9.36 సెంట్లు, 400 చదరపు గజాలు ప్లాట్లు, ఒక్కొక్కటి 3 ప్లాట్లు. తిరుపతి వైకుంఠాపురంలో 172 చదరపు గజాల్లో మరి నివాస భవనం. రేణిగుంట మండలం వెంకటాపురంలో 175 చదరపు గజాల స్థలం. తర్వాత తిరుపతి రూరల్ మండలం గాంధీపురంలో 160 చదరపు గజాలు 2 ప్లాట్లు, వేర్వేరు ప్లాట్లు. ఈ మొత్తం మరి 2023 నవంబర్ 15 నుంచి 2024 నవంబర్ ఆ ఒక్క సంవత్సరంలోనే కొన్నారని. వాటిని ఇప్పుడు మరి జప్తుకి వీళ్ళు కోరిన నేపథ్యంలో మీరు చెప్పారు ఇంట్రోలో, కసిరెడ్డి రాజుకు సంబంధించిన ఆస్తులు కూడా జప్తు చేశారు. ఇది దగ్గర 32 ఎకరాలు ఏమో జప్తు చేశారు. ఆయన తల్లి సుభాషిణి పేరు మీద, ఆయన భార్య మరి దివ్యారెడ్డి మేడం, లేకపోతే ఆయన కూతురు ఈష్ణవి, వీళ్ళ పేర్ల మీద చేశారు ఆయన వ్యాపారాలు, లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్. ఇప్పుడు ఆమె దివ్యారెడ్డి, ఆమె ఏంటి అరెట్టో హాస్పిటల్స్లో ఆమె డైరెక్టర్గా, వాళ్ళకు కొత్త డిస్టిలరీ పెట్టారు, యువి డిస్టిలరీ దాని పేరు. ఆ ఉపేందర్ రెడ్డి, విజేందర్ రెడ్డి, అదే ఆ ఇంజనీరింగ్ కాలేజ్, వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో నీకు కట్టాల డబ్బు ఏది చూసే ఉంటావు, బాక్సులు 11 కోట్లు ఏమో దొరికాయి. అంటే అసలు ఆయన 92 ఎకరాలు కొన్నారన్నారు. ఎవరు? కసిరెడ్డి రాజు. ఇప్పుడు జప్తు చేసింది 30 ఎకరాలే అనుకుంటా, ఇంకా చేయాల్సింది 62 ఎకరాలు ఉన్నట్టుంది. ఇప్పుడు వాళ్లే కాదు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, అతనేంటి ఆయన కోడల పేరు మీద పేరేదో ఉంది, స్నిగ్ధారెడ్డి, ఆమె ఏంటి అటు బాన్సువాడు మండలంలో కొన్నారని, లేకపోతే హైదరాబాద్ ఇక్కడ రామచంద్రపురంలో కొన్నారని, అసలు కొడుకు పేరు మీద సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టించారు. ఒక సాధారణ ఉద్యోగి, ఏదో మామూలు ఆర్డీఓ లేకపోతే దీంట్లో ఉన్నాడు. మరి ఏ రకంగా అన్ని 100 కోట్లు అక్కడికి వచ్చాయి కృష్ణమోహన్ రెడ్డి కంపెనీలు పెట్టేంతగా. ఇప్పుడు ధనుంజయ రెడ్డి గారు, అసలు ధనుంజయ రెడ్డి అయితే అసలు ఏదో పొదలకూరు మండలంలో, ముత్తుకూరు మండలంలో, నెల్లూరు జిల్లాలో ఆస్తులు బినామీల పేరు మీద కొన్నాడని. అంటే మొత్తం ఈ ఆస్తులన్నీ కూడా ఇవాళ జప్తు చేయటం. ఇప్పటికే 8 కోట్లు ఫస్ట్ టైం మొదటే జప్తు. ఆ రోజు ఎన్నికలప్పుడు నీకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తోడా వాహనాల్లో దొరికాయి. దాంట్లో ఉన్నాడు ఇతను, ఎవరు? ఈ బాలాజీ యాదవ్, లేకపోతే ఆయన పిఏ నవీన్ అని. ఇప్పుడు వీళ్ళు కంప్లీట్ అప్పుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆ మాజీ ఎమ్మెల్యే కావాలి, ఈయనకి ఫోన్లు చేయడం, ఆ డబ్బులు కట్టలు బాక్సులు ఉంటాయి కదా, ఒక్కో బాక్స్ ఎంత 25 లక్షలు ఉంటాయి. ఒక బాక్స్ 25 లక్షల చొప్పున పెట్టుకుంటా. ఇప్పుడు నీకు వెంకటేష్ నాయుడు వీడియో చూసుంటావు కదా, అసలు క్యాల్కులేట్ చేయకుండా ఏళ్లతోనే లెక్కేస్తున్నారు మొత్తం. జాన బెత్తె ఇది 5, అది 40, మొత్తం 5 కోట్లు చంద్రగిరి పంపడినానో ఏదో ఆ టైపులో ఏదో మాట్లాడుతూ వీడియో ఒకటి చూసాము. అదే కాదు, ఒక షెల్ఫ్, ఇంకో వీడియోలో ఆ షెల్ఫ్లు, మనం లైబ్రరీకి వెళ్తే షెల్ఫ్ల్లో బుక్స్ చూసుంటావు, అట్లా అట్టపెట్టెల్లో నోట్ల కట్టలు. అసలు ఏంటి వీళ్ళు ఎంత సంపాదించారు? 1,00,000 కోట్లు ఓన్లీ క్యాషే కదా, అది జీపే లేదు, ఫోన్పే లేదు.
ఈ మొత్తంతో వీళ్ళు కొన్న ఆస్తులు అటు బంగారం కొన్నారని ఒక్కొక్క బ్రాండే 400 కోట్లు బంగారం ఇచ్చిందన్నారు. ఇప్పుడు ఆ మ్యాన్షన్ హౌసా ఏదో బ్రాండ్ ఉంది కదా, బాలకృష్ణ ఏదో మ్యాన్షన్ హౌస్ వాళ్ళే మరి 196 కోట్ల బంగారం ఎక్కడో పద్మావతి జ్యువెలర్స్ దగ్గర కొన్నారని, తాయిల్ జ్యువెలరీస్ దగ్గర కొన్నారని. ఇప్పుడు ఈ ఛార్జ్షీట్లో కూడా ఒక 5-6 ఈ జ్యువెలరీ షాపుల పేర్లే ఉంటాయి నిందితులుగా. అంటే అటు ముంబైలో ఇటు తమిళనాడులో మహదేవప్ప జ్యువెలర్స్ ఏది తమిళనాడులో. అంటే ఆ బంగారం మొత్తం జప్తు చేయాలి. ఇప్పుడు సినిమాలు తీశాడు ఇతను ఎవరు, ఈష్ణవి ప్రొడక్షన్ ఏదో ఉంది, కసిరెడ్డి రాజు, ఈడీ ఎంటర్టైన్మెంట్స్ దాని పేరు, అవును ప్రొడక్షన్ హౌస్, స్పై ఏవో సినిమాలు తీశారు. అసలు మరి ఆ డబ్బు అంతా జప్తు చేయాలి. ఏది అసలు విదేశాలకు పోయిన డబ్బు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, అతను ఎవరు ఉన్నాడు ప్రణయ్ ప్రకాష్, ఆయనే చెప్పాడు ఆ తాడేపల్లి డన్ నాతో పాటు 17 రోజులు మేము అక్కడ ఉన్నాము, ఆ 17 రోజులు పలానా హోటల్లో మేమందరం కలిసే ఉన్నాం, అక్కడేదో టాంజానియా, జాంబియా, జింబాబ్వే అక్కడేదో మరి ఇనప శుద్ధి కర్మాగారాలు పెట్టాలని, ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టాలని తిరిగాము. ఆ డబ్బు అసలు అది ఇక్కడ దుబాయ్లో ఏదో డన్ అన్నారు తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఎవరు అక్కడ డన్ ఇన్ఛార్జా అతనైతే అసలు నీకేదో పెద్ద అసలు ఈ టక్కర్ కంపెనీ ఒకటి పెట్టాడు. ఏది ట్రక్కర్ అనే దాంట్లో ఈ బదులు యూ అనో అక్షరం మార్చేసి అక్కడ ఉన్న ఫేమస్ కంపెనీకి డూప్లికేట్ కంపెనీ లాజిస్టిక్స్ అది పెట్టాడని చెప్పి డీకే లాజిస్టిక్స్ ఏమో ఉన్నది ఇంకోటి. ఈ ఆస్తులన్నీ జప్తు చేయాలి. దుబాయ్లో డబ్బు మనీ లాండరింగ్ చేశారు 1000 కోట్లు. ఇప్పుడు సిటీ ఏమని చెప్పింది నీకు కేవలం 3600 కోట్లు ఏమో కమిషన్లు అన్నారు. దీంట్లో కమిషన్ల డబ్బు కాదు మనం అడుగుతోంది, 1,00,000 కోట్ల మద్యం మీరు తయారీకి 10,000 కోట్లు అయి ఉంటుంది, జీతభత్యాలకు ఒక 10-15 వేల కోట్లు అయి ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు, మా వల్ల గవర్నమెంట్ ట్రెజరీకి 25,000 కోట్లు వచ్చిందన్నాడు, బాబు కన్నా మేము పెంచాము ప్రభుత్వ ఖజానాకు అన్నాడు. ఇవన్నీ మినహాయించినా 55,000 కోట్లు కనపడుతున్నా. ఎంత? 55,000 కోట్లు. అది కావాలి. ఇప్పుడు ఆ 55,000 కోట్లు ఇవాళ జప్తు చేయాలి, బాధితుల సంక్షేమం కోసం ఉపయోగించాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.